ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? ఏ వాగ్దానం వస్తుందని ఎదురు చూస్తూ కూర్చున్నారు కదా. అయితే విందాం పదండి. హోషేయ గ్రంథము 12:4 అతడు దూతతో పోరాడి జయము పొందెను. ఇక్కడ అతడు దూతతో పోరాడి, యాకోబు దూతతో పోరాడి జయం పొందుకొని ఆశీర్వాదాన్ని పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. యాకోబు గురించి చూస్తే పురుగు వంటి వాడు, చాలా వీక్ పర్సన్. ఆయన బ్లెస్సింగ్ కొరకు బతిమాలినట్టుగా మనం చూస్తున్నాము, పెనుగులాడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. చూడండి, యాకోబు ఎందుకు పోరాడాడు? ఎందుకంటే ఆయనకి తెలుసు దేవుని యొక్క ఆశీర్వాదాలు చాలా గొప్పది, చాలా విలువైనది. అది పోరాడి పొందుకోవాలని తెలుసుకున్నాడు. నీవు కూడా నీ జీవితంలో నా తల రాత మారాలి ప్రభా, నా జీవితం మారిపోవాలని నీవు దేవుని సన్నిధిలో నువ్వు పోరాడితే, ఎలా పోరాడుతామో దూతతో ఎవరైనా పోరాడగలుగుతారండి? అంత శక్తివంతమైన దూతతో ఎవరు పోరాడలేరు. ఒక సగటి నరుడు ఇంకొక నరుడితో పోరాడాలన్నా కూడా బలహీనుడు ఉంటే పోరాడలేడు. మరి ఇంత బలహీనుడు, ఇంత పురుగు వంటి వాడు పెద్ద యోధుడేం కాదు యాకోబు. అయితే ఆయన దూతతో పోరాడాడంటే దాని అర్థం ఏంటంటే పెనుగులాడాడు, పోనీకుండా కన్నీటితో పోరాడాడు. త్యాగము, విరిగి నలిగిన హృదయం అనేది దేవునికి ఇష్టమైన త్యాగము. ఆ విరిగి నలిగిన హృదయంతో కన్నీటితో ప్రభా నా జీవితాన్ని మార్చండి, నా స్థితిని మార్చండి అని పోరాడాడు. అలాగ పోరాడాడు, జయము పొందుకున్నాడని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. నీవు కూడా దేవుని సన్నిధిలో ప్రభా నాకు నచ్చట్లేదు, నా లైఫ్ నాకు నచ్చట్లేదు, లేక నా లైఫ్లో ఏదో జరుగుతుంది, నాకు ఈ కీడు నచ్చట్లేదు, ఈ శాపం బాగాలేదు, ఈ లేమి నాకు నచ్చట్లేదు అని నీవు నిశ్చయించుకునే మనసులో దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ విరిగి నలిగిన హృదయంతో నువ్వు కనుక ప్రార్థన చేస్తే దూతతో కూడా పోరాడినట్టుగా దేవుడు వాక్యం సెలవిస్తుంది. చూడండి, మన జీవితంలో మన స్థితిగతులు మార్చుకోవడానికి మీరాద ఎవరు మార్చలేరు అంటారు కదా, కానీ మన దేవుడు మార్చాడు. యాకోబు జీవితం మార్చాడు. ఈ పెనుగులాడిన తర్వాత యాకోబు కన్నీరు కార్చి దేవుని దూతతో పోరాడిన తర్వాత ఆయన పేరు మార్చబడింది. దూత అంటుంది కదా, నీ పేరు ఏంటి? యాకోబు కదా, ఇప్పుడు నుంచి యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేల్ అంటుంది. చూడండి, తల రాత మార్చుకున్నాడు, పేరు మార్చుకునేంత ఆశీర్వాదం వచ్చింది. ఇప్పటికి కూడా ఆ పేరు ఒక దేశానికి ఉందంటే అది కేవలం ఆ రోజు ఆ రాత్రి మరి పెనుగులాడాడు, పోరాడాడు దూతతో. ప్రతి ఒక్క విషయంలో పోరాడాడు, జయం పొందుకున్నాడు. తన పిల్లలు కూడా ఆశీర్వదించబడి గోత్రపు వారయ్యారు. ఏ పిల్లలు కూడా అలాగా ఆశీర్వదించబడలేదు, అలాంటి గోత్రపు వారయ్యారు. ఈరోజు దేవుడు నిన్ను చూసి చెప్తా ఉంటున్నాడు, ఈ వాక్యాన్ని చూసి చెప్తున్నాడు, యాకోబుని ముందు పెట్టి చెప్తా ఉంటున్నాడు, నీకు నీ స్థితి నచ్చకపోతే, నా జీవితం ఏం బాగాలేదు అనుకున్నట్లయితే ఇప్పుడే మేక్ అ డెసిషన్. యాకోబుకి హీ నోస్ ద వాల్యూ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్స్. దేవుని యొక్క బ్లెస్సింగ్స్ ఏంటో తెలుసుకున్నాడు, అందుకే ఒక దేశంగా మార్చబడింది. ఈరోజు దేవాది దేవుడు చెప్తున్నాడు, నిన్ను కూడా నేను గొప్ప చేస్తాను. అయితే నువ్వు బతిమాలుకొని దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి విరిగి నలిగిన మనసుతో నా జీవిత స్థితి మార్చండి అని నీకు ఆశ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. అయితే ప్రార్థనలో పోరాడండి, దేవుని పట్టుకోనండి, వదలకండి. నువ్వు నన్ను దీవించేవారు, నేను నిన్ను వదలని ప్రభా అని కన్నీటితో అడగండి. ఖచ్చితంగా దేవుడు నీకు జయమును దయచేస్తాడు. కళ్ళు మూసుకున్నాం ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడు తండ్రి, యాకోబు తన జీవిత స్థితిని చూసి నాయన అయ్యా ఈ బ్రతుకు వద్దు, నాకు చక్కని ఆశీర్వాదం దయచేయనని పోరాడినప్పుడు నాయన ప్రభా తండ్రి దూతతో పోరాడాడు నాయన, పోనివ్వలేదు నాయన ప్రభా, కన్నీటితో ఆపేసుకున్నాడు నాయన. ఈరోజు మేము కూడా కన్నీరు కార్చి విరిగిన నలిగిన హృదయంతో అయ్యా తండ్రి మేము నీ వద్దకు వచ్చినప్పుడు మమ్మల్ని కాదనలేవు నాయన ప్రభా. అయ్యా నీవు మాకు ఆ దీవెనిస్తావని నమ్ముచు నజరేయుడనే పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. విన్నాం కదండి, పురుగు వంటి యాకోబు కూడా మనం చూస్తున్నాము ఎంతగా కన్నీరు కార్చి విరిగి నలిగిన మనసుతో దాని జీవితాన్ని మార్చుకున్నాడు. దేవుణ్ణి ఎవరిని అడగాలో వారిని అడిగాడు. హీ నోస్ ద వాల్యూ ఆఫ్ గాడ్ అండ్ హిస్ బ్లెస్సింగ్స్. కాబట్టి మీరు కూడా అడగండి, దేవుని సన్నిధిలో విరిగి నలిగిన మనసుతో నాకు ఈ లైఫ్ నచ్చట్లే, నీవు చూపించండి, నువ్వు ఆశీర్వదించండి, పోరాడండి. ఖచ్చితంగా దేవుడు మీకు మీ రాతను మార్చే దేవుడు మీ ముందు నిలబడి మీకు ప్రతి ప్రార్థనగా ఆన్సర్ ఇస్తాడు. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే వై డోంట్ యూ కమెంట్ బిలో పోరాడుతాను, ప్రార్థనలో పోరాడుతాను అని కమెంట్ చేయండి. సీ యూ టుమారో. అంటే దెన్ టేక్ కేర్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రైజ్ ది లార్డ్.